ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో స్తోత్రాలు, వాటి ఫలితాలు, ఏ స్తోత్ర పారాయణ చేస్తే ఏం ఫలితం వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్తోత్ర పారాయణలు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో కానీ లేదా సాయం సంధ్యా సమయాల్లో కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్పింది. మరియు వివిధ దేవతారాధన పుస్తకాల్లో కూడా వ్రాయబడింది. ముందుగా విష్ణు సహస్రనామ స్తోత్రము. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలకు తొలగిపోయి సత్సంబంధాలు ఏర్పడాలంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణని చెయ్యాలి. కనకదారాస్తవము. వ్యాపార అభివృద్ధులకు సమయానికి చేతికి డబ్బులు లభించాలన్నా ఈ కనకధారాస్తవాన్ని పారాయణ చెయ్యాలి. మూడవది సూర్యాష్టక స్తోత్రం. ఆరోగ్యము, విద్య, ఉద్యోగ ప్రాప్తికి అంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించాలన్నా ఈ సూర్యాష్టకాన్ని పారాయణ చెయ్యాలి. 4 ఆదిత్య హృదయ స్తోత్రము. అన్ని పనుల్లో విజయం సాధించాలన్నా, ధైర్యంగా పనులు మొదలు పెట్టాలన్నా ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. తరువాతది లక్ష్మీ అష్టోత్తర శతనామాలు. సద్గుణాలు కలగాలన్నా, పెళ్లి పనులు సులువుగా జరగాలన్నా ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదవాలి. తరువాతది నవగ్రహ స్తోత్రము. రుణబాధలు పోవాలన్నా, రావాల్సిన ధనము చేతికి రావాలన్నా ఈ నవగ్రహ స్తోత్ర పారాయణని బ్రాహ్మీ ముహూర్తంలో చదవాలి. తరువాతది హయగ్రీవ స్తోత్రము. విద్యార్థులకు విద్య, ఏకాగ్రత వచ్చి జ్ఞానం పొందాలంటే ఈ హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. తరువాతది సరస్వతీ ద్వాదశనామ స్తోత్రము. అన్ని విద్యలు నిలబడాలంటే, విద్య సార్థకత పొందాలంటే ఈ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. తరువాతది సంతాన గోపాల స్తోత్రము. సంతానం కలగాలన్నా, గర్భంలో ఉన్న శిశువు అంటే సుఖప్రసవం కావాలన్నా ఈ సంతాన గోపాల స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి అని శాస్త్రం చెప్పింది. తరువాతది గణేశ స్తోత్రము. శ్రేయస్సు కోసం లేదా వేరే వారి శ్రేయస్సు కోరుకోవటానికైనా సరే ఈ గణేశ స్తోత్రాన్ని పారాయణ చేస్తే శ్రేయస్సు లభిస్తుంది. తరువాత సరస్వతీ స్తోత్రము. జ్ఞానాన్ని ప్రసాదించే ఈ సరస్వతి ఈ స్తోత్రం చదవటం వల్ల మనకి జ్ఞానాన్ని అందజేస్తుంది. తరువాత శివస్తోత్రము. మన మీద గురువులు లేదా పెద్దల ఆశీర్వాదం మనకి పుష్కలంగా ఉండాలి అంటే ఈ శివస్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. తరువాతి స్తోత్రము హనుమ స్తోత్రం. దేహ బలము మరియు బుద్ధి బలము కావాలన్నా ఈ హనుమ స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. తర్వాత దుర్గా స్తోత్రం. మనకు ప్రకృతి నుండి రక్షణ, ఎదుటి వ్యక్తుల నుండి రక్షణ, జంతు జీవచరాల నుంచి మనకి రక్షణ కావాలి అంటే దుర్గా స్తోత్రాన్ని తప్పకుండా పారాయణ చెయ్యాలి. తరువాతది గాయత్రీ మంత్రం. సకల విద్యల జ్ఞానం కలగాలి అంటే గాయత్రీ మంత్రాన్ని జపించాల్సిందే. తరువాతది లక్ష్మీ స్తోత్రము. ఇల్లు సకల సంపదలతో సమృద్ధిగా ఉండాలి అనుకుంటే ఈ లక్ష్మీ స్తోత్రాన్ని రోజు పారాయణ చెయ్యాలి. తరువాత కృష్ణమంత్ర స్తోత్రము.
ప్రేమ ఆప్యాయతలు ఏర్పడాలంటే ఈ కృష్ణ మంత్రాన్ని పారాయణ చెయ్యాలి. తరువాతది కుబేర స్తోత్రము. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఆర్థిక లాభాల కోసం ఈ కుబేర స్తోత్ర పారాయణ చేస్తే చాలా మంచిది. తరువాతది సంతోషీమాతా స్తోత్రము. జీవితంలో తృప్తి పొంది ఉన్న దాంట్లో ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి అనుకునే వారికి ఈ సంతోషీమాతా స్తోత్రము చాలా ఉపయోగపడుతుంది. దీనిని బ్రాహ్మీ ముహూర్తములో పారాయణ చేయటం చాలా మంచిది. తరువాతది సుబ్రహ్మణ్య స్తోత్రము. దూరదృష్టి లేదా ఏ పనిలో అయినా దృష్టితో ఆలోచించి చెయ్యాలి అంటే ఈ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. ఈ స్తోత్రాన్ని సాయం సమయాలలో పారాయణ చేయటం చాలా మంచిది. తరువాతది రామరక్షా స్తోత్రము. ఈ స్తోత్రము జీవిత భద్రత కోసం చదువుకోవాలి. తరువాతది కాలభైరవాష్టక స్తోత్రము. నియమ నిర్వహణ కోసం ఈ కాలభైరవాష్టక స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. తరువాతది సూర్యస్తోత్రము. వేదజ్ఞానము, శరీర తేజస్సు, వర్చస్సు కోసం ఈ స్తోత్ర పారాయణ చెయ్యాలి. ఇది సూర్యోదయం ముందే ఈ స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. తరువాతి స్తోత్రము శివతాండవ స్తోత్రం. శారీరక శక్తి, మేధాశక్తి, శక్తి సామర్థ్యాలు కలగటానికి ఈ శివతాండవ స్తోత్ర పారాయణ చేయటం చాలా ఉత్తమమైనది. తరువాతది భైరవీ స్తోత్రము. ధైర్యానికి, శత్రువులను ఎదుర్కోవాలన్నా ఈ భైరవీ స్తోత్రము చాలా ఉపయోగపడుతుంది. దీనిని సాయం సమయంలో పారాయణ చెయ్యాలి. తరువాతి స్తోత్రము అయ్యప్ప స్వామి స్తోత్రము. జీవితం అంతా తీర్థయాత్రలు చేస్తూ జీవితం దైవానికి అంకితం చెయ్యాలనుకుంటే ఈ స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. తరువాతది రాహు స్తోత్రం. విదేశీ ప్రయాణాలకు, విదేశీ చదువులకు, విదేశీ వ్యాపారాలకు, విదేశాలలో స్థిరపడాలి అనుకునే వారికి ఈ రాహు స్తోత్రము చాలా ఉపయోగపడుతుంది. తరువాతది ధన్వంతరి స్తోత్రము. ఆయువు ఆరోగ్యాలు ఉండటం కోసం ఈ ధన్వంతరి స్తోత్ర పారాయణని చెయ్యాలి. ఈ ధన్వంతరి స్తోత్రము పొద్దున పూట చెయ్యాలి, అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చెయ్యాలి, 4 నుంచి 5 లోపల. తరువాతది కామాక్షి స్తోత్రము. సత్సంతానం కలగాలంటే కామాక్షి అమ్మవారి స్తోత్రాన్ని పఠించాలి లేదా పారాయణ చెయ్యాలి. తరువాతది మృత్యుంజయ స్తోత్రము. వైద్యము సకాలంలో అందాలి అన్నా, ఆ అందిన వైద్యము ఫలించాలి అన్నా ఈ మృత్యుంజయ స్తోత్ర పారాయణని చెయ్యాలి. ఈ పారాయణ సాయం సమయంలో చేస్తే మంచిది. తరువాతది శివపంచాక్షరీ స్తోత్రము. బంధ విముక్తులయ్యి దైవధ్యానంలో జీవితాన్ని గడపాలి అంటే శివపంచాక్షరీ స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. తరువాతది లలితా పంచరత్న స్తోత్రము. సకల దేవతల అనుగ్రహం కలగాలి అంటే ఈ లలితా పంచరత్న స్తోత్ర పారాయణని సాయం సమయాల్లో చేయటం చాలా ఉత్తమమైనదని శాస్త్రం చెప్పింది. తరువాతది కార్తికేయ స్తోత్రము. జీవితంలో ఉన్నత పదవులు అలంకరించాలి అనుకునే కోరికలున్నవారికి ఈ కార్తికేయ స్తోత్రం అనేది చాలా ఉపయోగపడుతుంది. దీనిని ప్రాతస్సమయాలలో పారాయణ చేయటం చాలా మంచిది. తరువాత గంగా స్తోత్రము. శారీరక శుద్ధి, మానసిక శుద్ధి ఈ గంగా స్తోత్రము ద్వారా లభిస్తుంది అని శివపురాణంలో చెప్పబడింది. తరువాతి స్తోత్రము నరసింహస్వామి స్తోత్రం.
నిర్భయంగా జీవితాన్ని గడపాలంటే ఈ నరసింహస్వామి స్తోత్రాన్ని ప్రాతకాలంలో పారాయణ చేయటం చాలా ఉత్తమమైనది. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.